ఖతర్నాక్ కామెడీ షో. హాయ్ అను, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. తమ్ముడు ఎలా ఉన్నాడు? ఆయన బాగున్నారు. ఏం పెడుతున్నావు వాడికి? జీవితాంతం ఆలో పరోటా లేకపోతే దాల్ దడక చంపేస్తా. బాబు నమస్కారం. రామయ్య కాదు, రంగయ్య. నన్ను అమెరికా నుంచి అర్జెంట్ గా ఎందుకు పిలిచావు? బాబు నాన్నగారు ఆరోగ్యం బాగలేదు బాబు. ఏది పిలిపించండి నాన్నగారిని. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. వీడి కొడుకో నువ్వు. చూసారా నాన్న, లోకం కాకుల్లా పొడుస్తూ ఉంది. నా గురించి లాస్ వేగాస్ లో ఏమనుకుంటున్నారు నాన్న? మీ గురించి ఏం చెప్పంటారు నాన్న? అమెరికా ట్రేడింగ్ లో మీరే, యూట్యూబ్ ట్రెండింగ్ లో మీరే. ఒక్క విషయం చెప్పంటారా? ఎవడైనా బతకడానికి వీడియోలు యూట్యూబ్ లో పెడతారు, కానీ యూట్యూబే మీ మీద బతుకుతుంది నాన్న. నీ దగ్గర ఒక విషయం దాచాను నాన్న. నువ్వు దాచకపోతే విషయం గాని, దాస్తే విషయం కాదు. ఏంటంటే ఏమైంది నాన్న? బాబు చెప్పండి. నువ్వు ఒంటరివాడు కాదు నాన్న. కవల పిల్లలు ఎక్కడుంటారు? దొరపురం అని. డోర్ నెంబరు? డోర్ నెంబరు 6. నాన్న ఎక్కడ మొదలెట్టావో అక్కడే ఆగిపోయావా నాన్న? రంగయ్య బాబు, ఇక్కడ నా తమ్ముడు ఎలా ఉంటాడేమిటో. ఏ పంచర్ షాప్ అబ్బాయి, తమ్ముడు ఊర్లో అడుగు పెట్టగానే కనిపించాడు. ఇంకా చాలా మంది కనపడతారు. ఇదిగో నా ఆస్తిలో సగం వాటా ఇస్తున్నాను, హ్యాపీగా ఉండు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. తీసుకో. రంగయ్య బాబు. టీ చెప్పు. బాబు టీ స్టాల్ ఎవరైనా ఉన్నారయ్యా? లెమన్ టీ కావాలా, అల్లం టీ కావాలా, మిరియాల టీ కావాలా? ఆడంతే నా తమ్ముడు. ఎందుకు నువ్వాడురా? అన్నయ్య నేను నీ తమ్ముడిని అన్నయ్య. నాన్నగారికి శ్రీకాకుళంలో ఏమైనా ఎస్టేట్లు ఉన్నాయా? ఉన్నాయి బాబు. అయితే వీడు నా తమ్ముడే. అన్నయ్య తమ్ముడు అన్నయ్య నన్ను వదిలేడిపోయావన్నయ్య నువ్వు. నా వదిలిపోవడం ఎట్రా? నాన్న నన్ను తీసుకెళ్లి అమెరికాలో పడేశాడు. లేదన్నయ్య పళ్ళకు అన్నయ్య. నన్ను వదిలేస్తే నేను టీ షాప్ పెట్టుకొని బతుకుతాను అన్నయ్య. ఇక్కడ నాన్న మాత్రం అమెరికాలో ఏమైనా బిజినెస్ చేస్తున్నాను ఎత్తురా? నాన్న కూడా టీ షాప్ ఎత్తుకున్నాను. అరే తమ్ముడు, రేపటి నుంచి నువ్వు టీ షాప్ పెట్టుకోక్కర్లేదు. నా ఆస్తిలో సగం వాటా నీకు రాస్తున్నాను, తీసుకో. బాగా ఎండగా ఉంది, సోడా తాగుదామా? ఏ సోడా! కన్నె పెట్టరు కన్ను కొట్టరు. పాల పెట్టరు బయట పట్టరు. అర్రే అర్రే అర్రే. అన్నయ్య బాగున్నావా? వీడు కూడా నా తమ్ముడేనా? అన్నయ్య ఎంత మాట అన్నావు? ఈ ఊర్లో ఏ సోడా తాగాలన్నా నా దగ్గరికి రావాలి. అరే నాన్న, ఊరంతా సాయం చేస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు వ్యవసాయం చేసావని ఇప్పుడు అర్థమైందిరా. తమ్ముడు, నాకు మిగిలిన 1/2 ఎకరం నీకు రాసిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. వెళ్ళి ఒక లెమన్ సోడా కొట్టు. తమ్ముడు నిమ్మకాయ ఇవ్వు. అన్నయ్య నేను నీ కన్నయ్య ఏంట్రా? నా కలర్ ఏంటి, మీ కలర్ ఏంటి? లేదన్నయ్య, వీడు మన తమ్ముడే. కావాలంటే పెద్ద తమ్ముని అడుగు, ఈ చిన్న తమ్ముని అడుగు. ఏమిటి రంగయ్య ఇది? నాన్నగారు తొక్కని నేల లేదు, ఎక్కని గడప లేదు, చూడని చోటు లేదు బాబు. ఏం చెప్పావు బాబు? నువ్వు నా తమ్ముడు అన్న గ్యారెంటీ ఏమిటి? అన్నయ్య నువ్వు నాకు ఆస్తికి బదిలే కోర్టు కలం ఫిక్స్. ఓకే, ఈ ఊర్లో రాయుడు ఉన్నాడు కదా, రాయుడు గారిని అడుగుదాం తీర్పు. రాయుడు గారు! ఊర్లో ప్రజల మాటలు మీరు నమ్మకండి రాయుడు గారు. వీడంటే నా తమ్ముడు ఒప్పుకున్నాను, వాడంటే ఒప్పుకున్నాను, వీడంటే ఒప్పుకున్నాను. వీడు నా తమ్ముడు అంటున్నాడు, తీర్పు మీరే చెప్పండి. బ్రీడ్ ఏదైనా కావచ్చు, బ్రాండ్ మాత్రం దొరబాబే. ఇప్పటికైనా నమ్ముతావా మనం అంతా అన్నదమ్ములం అని? కవల పిల్లలంటే ఒకరు పుడతారు, ఇద్దరు పుడతారు. మరి ఎంతమంది ఒకేసారి వచ్చామంటే నాకే నమ్మబుద్ధి కావటం. అన్నయ్య మన అన్నదమ్ములం అన్నయ్య. తమ్ముడు, ఈ ఆనంద క్షణాల్లో ఒక మ్యూజిక్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు.
ఏమయ్యా డైరెక్టర్, నీకు అసలు బుద్ధుందా? బాంబేలో పెద్ద మోడల్ నేను. మీ సినిమా ఒప్పుకున్నానంటే ఏంటి అసలు? ఇక్కడ హీరో మాట్లాడిన తర్వాత హీరోయిన్ మాట్లాడు. నేను హీరోయిన్ ఇక్కడ హీరో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాడు వచ్చాడు తమిళ హీరో, నువ్వు కూడా చెప్పరా? ఐఎమ్ మిల్క్ స్టార్. మిల్క్ స్టార్, నువ్వే హీరో. రాక్ స్టార్. బొగ్గు స్టార్, బొగ్గు స్టార్. లేదు మేడం, బొగ్గు స్టార్ కాదు. ఏ టైంకి వచ్చాను నేను? 6 o'clock వచ్చాను. నేను చెప్పేది వినండి. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చావు? అయిపోయిందా? ఒక్క నిమిషం మాట్లాడండి. సినిమా సగం కంప్లీట్ అయింది, ప్రొడ్యూసర్ గారు ఊరు వదిలి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఆ మిగతా సగం కంప్లీట్ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఫైనాన్స్ సునామీ సుధాకర్ తక్కువ ఇచ్చేస్తారు. అది కాదు, దుబాయ్లో ఇవ్వడానికి ఫైనాన్స్. ఏదో సీక్రెట్. మనం కొంచెం డబ్బులు వేసుకుని సినిమా కంప్లీట్ చేయాలి. ఎలా చేస్తామండి? మీరు ఎంతో కొంత ఇవ్వండి. ఎంతో కొంత ఇచ్చేదేంటి? ఇప్పటికే నేను 25 లక్షలు పెట్టాను. హలో, నేను 40 వేసాను ఇక్కడ. సార్ ఒక 10. నాకు ముందే డౌట్ వచ్చిందిరా. హై టెన్షన్ వైర్లు పడినట్టు మీ ఫేస్లు మీ మొఖాలు చూసినప్పుడు అనుకున్నాను. అంటే ప్రొడ్యూసర్ గారు రూపాయి కూడా పెట్టలేదు అనమాట. చెప్పుకుంటే సిగ్గు చెట్టు, నేను 25 లక్షలు పెట్టా. సరే కానీ మన ఇంత మెయిన్ హీరో ఎక్కడయ్యా? సార్ చెప్పండి సార్, ఏమైంది సార్? నాకు అధికారులు పంపించమను. నువ్వేం కాలు పంపించావు? ఏం కాలు పంపించావు? సార్ నేను చెప్పింది వినండి. మీరు ఎక్కర్లేదండి. మీరు ఎన్ని చెప్పండి వినను. నేను సినిమా చేయను, వెళ్ళిపోతున్నాను. మీరు సినిమా చేయక్కర్లేదు, ప్రొడ్యూసర్ గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఏమైంది సార్? నేను కూడా పెట్టుంటాడు డబ్బులు. రిటైర్మెంట్ డబ్బులన్నీ తీసుకొచ్చి 50 లక్షలు పెట్టాను సార్. రోజుకు కార్లో వస్తున్నారు, అక్కడ దానికి ఎక్కడ డబ్బులు? అయ్యో, పెన్షన్ డబ్బులు అంత కాదు సార్. ఎవరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఒక మంచి ఇల్లు ఉంది, అక్కడ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీశారు. సూపర్ సార్. రాత్రి 12 గంటకి జూబ్లీ హిల్స్ లో కలుసుకుందాం. రాత్రి 12 అవుతుంది, ఇప్పుడు వచ్చి ఒక్క ఆర్టిస్ట్ రాలేదు. ఏంటి సార్ అది? మనం ఏం షూటింగ్ వచ్చాము, దొంగతనానికి వచ్చి. దొంగతనానికి క్యారవాన్. ఈడవుడు రే సార్ అదే సార్ ఎంత నేటుగా వచ్చినారు. రే ప్రొడక్షన్ నువ్వేం చేస్తున్నారు ఇక్కడ? ఏడ్పోయి చెప్తాను సార్, మీకు 8 నచ్చని పెట్టించినారు సినిమా మీద. నేను వీళ్ళెవర్రా వీళ్ళిద్దరు? నా అసిస్టెంట్. అవునమ్మా, మనం దొంగతనంకి వచ్చాం, షూటింగ్ కాదు. నాకేదైనా షూటింగ్ ఉన్నట్టు ఉండాలి, దొంగతనం కూడా, లేదా నాకు ఫీల్ రాదు. ముందు మీ అసిస్టెంట్ అంతా దుబ్బని బయటికి గొడుగు తీసుకొని పోండి. సుధాకర్ గారు మీరు లేట్ చేయకుండా సార్ వచ్చేయండి దొంగతనంకి. తిప్పు రే ఏంట్రా ఇది? జనరేటర్ సార్. ఇప్పుడు షూటింగ్ మధ్యలో ఒకవేళ పవర్ ఆఫ్ అయిపోయింది అనుకో సార్, కరెక్ట్ పిక్చర్ రాదు. అందుకే జనరేటర్ ముందు జాగ్రత్త తెప్పించారు. మనం దొంగతనంకి వచ్చాం, దొంగతనం తీయండి బాబు బీరువా. మ్యూజిక్ ఏంటి సార్? అలా రాదు నాకు అక్కడ. మీకేం కావాలి? నాకేం కావాలి? నాకు మ్యూజిక్ కావాలి. మ్యూజిక్ ప్లీజ్. నేను ఇస్తాను. ఎందుకు సార్? నాకు డబ్బులు కడతా 50 లక్షలు దాంట్లో నేను ఇప్పిస్తా. ఇంటి వాటర్ నెంబర్ ఒకసారి ఇవ్వండి సార్. ఎందుకు? ఏడు సార్, డోస్ చేతి మీద తుప్పు ఎక్కడ పెట్టాడు, కారం ఎక్కడ పెట్టి ఏడు తెలియకుంటుంది అసలు. ఒకసారి ఇవ్వండి నెంబర్. నీకు దండం పెడతారా? మనం దొంగతనంకి వచ్చాం, పోరా. డోర్ ఓపెన్ చేస్తావు, చేయవా? చేస్తాను. చెయ్యి. అసలు ఏం చేస్తుంటారు సార్? ఆ బంగారం తీసేటప్పుడు షివరింగ్ కాకూడదు సార్, కరెక్ట్ పిక్చర్ రాదు. కాదు సార్, రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత కర్తానందం గారు చెయ్యండి సార్. వన్ మోర్. You're all under arrest. You're all under arrest. ఎవర్రా నువ్వు? ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు రావాలి? నేను పెద్ద హీరోను ఉదయం 6 గంటలకు వచ్చి ఇక్కడ షూటింగ్ లో ఉంటే, నువ్వు చిన్న ఆర్టిస్ట్ నువ్వు ఎప్పుడు రావాలి? ఈ డైలాగ్ ఏంటి? ఎవరు అండర్ అరెస్ట్ ఏంటి? అదేం చెప్పట్లేదా? అసలు పోలీస్ అంటే మీసాలు ఉన్నాయి కానీ రోషం లేదు నీకు. పోలీస్ అంటే పోలీస్. జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ఇక్కడ. జూబ్లీ ఇన్స్పెక్టర్ డైలాగ్ చెప్తా కూడా రాదు. డైలాగ్ చెప్పేది అంటారా?
పోలీసు కొడతావా? ఎవడ్రా పోలీసు? ఎప్పుడు రాలే? వీళ్ళని అంబులెన్స్ ఎక్కించండి. పోలీసులు తమాషాగా ఉంది. ఏయ్, వీళ్ళందరినీ కూడా వ్యాన్ ఎక్కించండి. ఇంతకీ మీ దొంగతనం చేసిన సంగతి మీకెలా తెలుసు సార్? లైవ్ ఆ పెట్టాడా? వీడియో లైవ్ లైవ్ లైవ్. ఇది ఎవరు అప్లోడ్ చేశాడు? నేనే సార్ సినిమా ప్రమోషన్ మంచిగా రావాలని చెప్పేసి యూట్యూబ్ లో పెట్టిన సార్. చూడు సార్, 2 లక్షలు లైక్లు వచ్చినాయి. అబ్బా సార్, 2 కోట్ల కామెంట్లు కూడా వచ్చినాయి సార్. ఏయ్, ఆపండి, ఆపండి. మొత్తం ఎక్కండి. పదండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఎక్కాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. అమెరికా నుంచి ఎందుకు పిలిపించారో చెప్పా. బాబు, నీకొక విషయం చెప్పాలి. ఏమిటి నాన్న? నువ్వు ఒంటరి వాడి కావు బాబు. నీకొక పిన్ని ఉంది బాబు, పిన్ని ఉంది. నాన్నగారు, పిన్నికి పిల్లలు ఉన్నారా? అవును బాబు, ఏ ఊర్లో ఉంటారు? వాళ్ళు రంగాపురంలో. జానకమ్మ గారు, జానకమ్మ గారు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. ఎవరు బాబు? నేను రాజా రాజ్ బహదూర్ గారి అబ్బాయిని. ఎన్నాళ్ళో లేచిన ఉదయం. బాబు, ఎలా ఉన్నావు నాయన? నేను బాగున్నానమ్మా. ఎన్నాళ్ళు గుర్తొచ్చావు బాబు? ఈ బతుకులు ఎలా మూడి మారిపోయో చూడాలనుకున్నారా బాబు? మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి బాబు? నాన్నగారు కాలం చేశారు. అంతా భ్రాంతియేనా, జీవితాన ఎలా జరిగింది బాబు? చెప్పండి బాబు. నాన్నగారు ఆఖరి దశలో మీ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ శోభిస్తూ చనిపోయారమ్మా. కాలం కాటు వేసిందమ్మా. అయ్యో, ఒసే ముదు నష్టపు కాలం. ఎంతకాలమే మా మీద కాటేసుకుంటూ బతుకుతావే? ఈ పేదవాళ్ళ మీద ఎప్పుడూ కాటేస్తూనే ఉంటావా? నాన్నగారు ఆస్తిపోస్తులన్నీ మీకు ఇచ్చేస్తాను. ఏది ఒక్కసారి చెల్లాయిని పిలిపించండి. అన్నయ్య అని పిలుపు వినాలని ఆతృతగా ఎదురు చూస్తుంది. అది కుదరదు బాబు. ఏమమ్మా? వాళ్ళని చిన్నప్పటి నుంచి పాలు పోసి పెంచలేదు బాబు. పగ ప్రతీకారాలు రంగరించి పెంచాను బాబు, పెంచాను. అంటే అన్నయ్య అనే పిలుపు వినే భాగ్యం నాకు లేదా అమ్మా? ఆస్తులు సంపాదించాలంటే బిజినెస్లు వ్యాపారాలు చేయాలి బాబు. రెండూ ఒకటేనమ్మా. ఈ పేదవాళ్ళకి ఆ తేడా ఎలా తెలుస్తుంది నాయన? అనుబంధం, ఆత్మీయతలు సంపాదించాలంటే ప్రేమను పంచాలి బాబు. ఈ రోజు నుంచి వాళ్ళకి ప్రేమను పంచి వాళ్ళతో అన్నయ్య అని పిలిపించుకుంటాను. నాకు ఒక మాట ఇయ్యమ్మా. ఏమిటి బాబు? ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అన్నయ్య అని తెలియజేయకూడదు. సరే బాబు, సరే. నేను మీ ఇంట్లో పనివాడిగా ఉంటాను. వాళ్ళకి ప్రేమ చూపించి వాళ్ళతో అన్నయ్య అనిపించుకుంటా. సరే బాబు, సరే. నిన్ను ఒక్కసారి అమ్మ అని పిలవచ్చా? నా అందమైన చెల్లాయిల్ని తమ్ముడిని పిలిపించి ఒకసారి. పిలుస్తాను బాబు. అమ్మా లయ, సౌభాగ్య, చిన్న. అమ్మా, పిలిచావమ్మా? ఎంత పేదవారైతే మాత్రం కష్టాలు ఎక్కువ ఉండాలి కానీ యాక్టింగ్ లో ఎక్కువ ఉండకూడదమ్మా. ఇంతకి ఇతనివరమ్మా? అతను నేను మీ ఇంట్లో గుమస్తాను. మన తాతల కాలం నాటి ఆస్తి మనకి ఈ రోజు వచ్చిందమ్మా. బయలుదేరదామమ్మా. ఇక్కడ మనం ఉండవసరం లేదు, మన కష్టాలు తీరినట్టే. గుమస్తా, కార్తీ బయటకు వెళ్ళాలి. కారు రిపేర్ లో ఉందమ్మా. నేను అడిగింది బెంచ్ కార్ తీయమన్నాను. మన దగ్గర అంబాసిడర్ కార్ తప్ప బెంచ్ కార్ లేదు. అమ్మా, ఏమిటమ్మా? మన తాతల ఆస్తి బెంచ్ కార్ తీయమంటున్నాను, తీయట్లేదు. గంజికే దిక్కులేదు. బెంజిలో తిరగాలనుకునే ఆశలు మనకెందుకే? మనం ఎవరమే? బీదవాళ్ళమే. బీదవాళ్ళ బతుకులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఇలాంటి పేదవాళ్ళ బతుకులు ఆశలు తీరకుండా చచ్చిపోవడమేనేమే. పదండి, ఎక్కడైనా దూకి చచ్చిపోదాం. పదండి, పదండి. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. నాటకం నాటకం. అమ్మగారు, ఆ 2 కోట్ల రూపాయలు ఇప్పుడే చెక్ రాస్తా. వెళ్ళి నీకు నచ్చిన కారు కొనుక్కో. మా తాతలు సంపాదించిన ఆస్తి మాకివ్వడానికి నీళ్ళు ఉంచంట్రా. ఎవడెవరా నువ్వు? అతను ఎవరనుకున్నావే?
అని గుడిసెలోకి వెళ్ళిపోయారేంటి? ఒరే ఇంకా గుడిసెలో ఉన్నారంటరా? బెంచ్ కారు కొనడానికి గుడిసెలోకి వెళ్ళింది అది. ముందే చెప్పాను కదా, వాళ్ళకి పాలు పోసి పెంచలేదు బాబు. పగా ప్రతీకారాలు రంగరించి పెంచాను బాబు, పెంచాను. నా ప్రేమతో అన్నయ్య అనిపించుకుంటా. మీరు వెళ్ళండి. గుడిసెలోకి వెళ్ళొద్దమ్మా. గుమస్తా, చెప్పండి అమ్మా. నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకోవడం అంటే కోట్లతో కాదమ్మా, వందల వేల కోట్లు, లక్ష కోట్లు తీసుకురావాలి. అమ్మా అమ్మా ఏమిటమ్మా? చూడమ్మా, నాకు ఇష్టమైన పెళ్లి చేసుకోవాలంటే కుదరదు అంటున్నాడు. ఏమిటి బాబు? ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి పెళ్లి చేయాలంటే ఎలా? అమ్మాయి ముచ్చటపడి అడిగింది, కుదరదంటారా? ముచ్చట పడితే అడిగా అనుకో, 2-3 అణుబాంబులు మన మీద వేస్తాడమ్మా. ట్రంప్ అమ్మ అమెరికాలో ఉంటాడు. చూసావే, మన బతుకులే అంతే, ట్రంకు పెట్టెలు లాంటివే. ట్రంప్ చేతిలో ట్రంకు పెట్టె లాంటి వాళ్ళం మనమే. కానీ ఆ చెయ్యి పెట్టుకుని 7 అడుగులు వేస్తానంటే ఎలా కుదురుతుంది? పదండి, ఏ నూట్లో కుదురుతూ చచ్చిపోతాం. పదండి పదండి. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మీయత అమ్మా, కొన్ని లక్షలు ఖర్చైనా నేనే అమెరికా వెళ్లి ట్రంప్ తో మాట్లాడమని రంగని పంపిస్తా. రంగయ్య బాబు, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు, మన ఎయిర్లైన్స్ లో బయలుదేరి అర్జెంట్ గా ట్రంప్ తో మాట్లాడమని చెప్పండి. అలాగే బాబు. అయినా మా ఆస్తి మీద నీ పెత్తనం ఏంట్రా? ఇంత కిందరా నువ్వు? పోరా ఇక్కడి నుంచి. సౌభాగ్య! సౌభాగ్య! ఎవరనుకున్నావు అతన్ని? క్షమించు బాబు. వాళ్ళేంటి వెనకాల పిండి విసుగుతా ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు వాళ్ళు. ఎమోషనా? గుమస్తా, ఇలా రా. ఈయనకెవరు కావాలో? నాకు చిన్నప్పటి నుండి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐగా చేయాలని ఉంది. మీకు ఎస్ఐ ఉద్యోగం అంటే కష్టం, కుదరదు. ఎలా కుదరదు? కుదరదంటే అమ్మా, బాబు, నాకు ఎస్ఐ ఉద్యోగం చేయాలని ఉందమ్మా. కావాలంటే బాబు గారి కోసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రితో మాట్లాడి వృద్ధాప్య పింఛను, అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించగలరు. కానీ ఈ హైట్ కి ఎస్ఐ ఉద్యోగం అంటే కష్టం అమ్మా. మన బతుకులు ఇంతేరా? మీ తమ్ముడికి సెల్లెడు కుట్టే అర్హత మీకు లేదే. పదండి, ఎక్కడ నూతులో కూతురు తీసుకొని చచ్చిపోదాం. పదండి పదండి. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. అమ్మా, ఎన్ని కోట్లు ఖర్చైనా బాబు గారిని నేను ఎస్ఐ చేయిస్తా. రంగయ్య బాబు, ఆ చెక్ రెడీ చేయి. అయినా మన తాతల ఆస్తి, ఆయన రూల్స్ ఏంటి? ఆస్తి మొత్తం మన పేరుని రాయమని చెప్పాడు కదా. రంగయ్య, ఆస్తి పత్రాలన్నీ రెడీ చేయి. మా ఆస్తి మీద నీ పెత్తనం ఏంట్రా? పోరా బయటికి. ఇంకా ఎంతకాలం ఆ పిలుపు కోసం ఎదురు చూస్తాంట? ఎన్ని అవమానాలు భరిస్తావు? నిన్ను అన్నయ్య అని పిలిపించే బాధ్యత నాది బాబు. ఈ రోజు నుంచి చెల్లెలతో, తమ్ముడితో అల్లారు ముద్దుగా ఇంట్లో ఇప్పుడే పిలిపిస్తాను బాబు. సరే, ఈ పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. ఏది అన్నయ్య అని ఆ కమ్మని పిలుపు ఇంకా వినబడదే? బాబు, ఎవరండి మీరు? నా పేరు జానకమ్మ, రాజా రాజ్ బహదూర్ గారి ఏకైక 2వ భార్యని. ఏకైక 2వ భార్య? ఏం మాట్లాడుతున్నారు? మా పిన్ని గారు, జానకమ్మ గారు మా ఇంట్లోనే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు బాబు? నీకు అంతగా డౌట్ గా ఉంటే ఈ ఫోటో చూడు. రంగయ్య, వెళ్ళి పిన్ని గారిని పిలు బయటికి. ఇంకెక్కడ పిన్ని గారు? బాబు, ఏమైంది రంగయ్య? పార్ట్ 1 లో ఏం జరిగిందో పార్ట్ 2 లో కూడా అదే జరిగింది బాబు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే. స్కూల్లో ఏం చెప్పారు నాన్న? నువ్వు పెద్దనాక ఏమవుతావని అడిగారమ్మా. నువ్వేం చెప్పావు? పోలీస్ అవుతానని చెప్పా. ఏం చెప్పావు? పోలీస్ అవుతానని చెప్పా. పోలీస్ 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 పోలీస్. ఆ పోలీస్ వల్లేరా నా జీవితం ఇలా నాశనం అయింది. ఏముంది పోలీస్ లో? కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి 10 రూపాయలైతే కనిపించే 4వ సింహమేనమ్మా పోలీస్. పోలీస్. నువ్వేమవుతావునని చెప్పావు? పోలీస్ అవుతానని చెప్పానమ్మా. ఇంకోసారి మీ నోటి నుంచి పోలీస్ అనే మాట వచ్చిందా చంపేస్తాను ఇద్దరిని. సినిమాలు చూడండి. తమ్ముడు, సినిమా చూద్దాం దా. సినిమా చూడండా? మీకు ఆ పోలీస్ సినిమాలు తప్ప వేరే సినిమాలు చూడరా మీరు? ఈ అమ్మ కోసం డాక్టర్లు అవ్వలేరా నాన్న? అవుతామమ్మా. 25 ఏళ్ల తర్వాత
ఏడే డాక్టర్ ఎంత నుంచి వెయిట్ చేయాలి? నీకు కావాల్సిన ట్రీట్మెంటే కదా, కాసేపు వెయిట్ చేయి. ఈయనకు పేషెంట్ అంటే రాడు. హలో సార్, ఇక్కడ అర్జెంట్ ఒక కేసు వచ్చింది, త్వరగా రండి సార్. రగులుతున్న అగ్ని పర్వతం. ఏం పేరు నీ పేరు? సార్ బాలరాజ్ సార్. ఒక్కసారి లాకప్ ఓపెన్ చేయి. లాకపేంటయ్యా? నాకంటే నోరయ్యా, నోరు ఓపెన్ చెయ్యి. వెరీ చార్జీ. ఛార్జ్ షీట్ ఏంటయ్యా? కొన్ని నోట్లే మనవడ, నాలుక ఓపెన్ చేయరా? సార్ 2 months నుంచి మోషన్ ప్రాబ్లం సార్. ఇది మోషన్ కాదు, ఈ ఎమోషన్ ప్రాబ్లం. తినట్టు సార్ ఒక కర్రకి బాగా కారం రాసి రెడీగా పెట్టు. కమాన్. వద్దు సార్. నువ్వు ఎమోషన్ అన్నావుగా, మోషన్ అన్నావుగా. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపిస్తే నరికేస్తా. గెట్ అవుట్. ఎవరికి డాక్టర్? అర్ధ గంట అయింది నేను వచ్చి. నా రేంజ్ ఏంటో తెలుసా? నా కెపాసిటీ తెలుసా? ఏంటి వీడి ప్రాబ్లమా? సర్జరీ కావాలంటే ఏదో చేసేయండి సార్. సర్జరీ కావాలంటే నా తమ్ముడు ఆవేశం రావాల్సిందే. హీరా I'm a bad doctor. I'm a bad doctor. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆపరేషన్ ఏం చెయ్యాలి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. పొద్దున ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నాను. ఇడ్లీ తిని కిడ్నీ కోసం వచ్చావు నువ్వు? ఏరా ఇలా మిడిగుట్లేసుకొని చూస్తే ఏమర్థం అవుతుందిరా? నీ స్థాయి కమాన్. ఏ వాయిస్ చేయమంటే ఏ వాయిస్ చేస్తున్నావు అర్థం కావట్లేదు. కిడ్నీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే మనం నెక్స్ట్ పేషెంట్ కి వెళ్దాం. 320 పట్టుకోరా. వాడికి రిలాక్స్. రేయ్, నీకు బీపీ చెక్ చేయాలా? లబ్బే నా చెత్త నా సిగ్గరేనా నా. రాసుకో 120/90. 120/90. దండం పెడుతుందంటే డిశ్చార్జ్ అయ్యిండ్రా, మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను డిశ్చార్జ్ చేయాలంటే నీ లారీ పిలిపించి బెయిల్ తీసుకురా. అరే నేను జైల్లో ఉన్నానంటారా బెయిల్ అడగటానికి? మంచి రైమింగ్ చెప్పారా ముసలోడా. పడుకో. నెక్స్ట్ పేషెంట్. సార్ సార్ సార్, అమ్మగారు వస్తున్నారు సార్. అమ్మా వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే. నీ కొడుకుని ఎంత ప్రయోజకులు అయ్యారో చూడు. చూడు. సార్ సార్, ఎమర్జెన్సీ కేసు సార్. ఏమండి? ఇన్ని సంవత్సరాలు నీకు గుర్తొచ్చా? ఏంటి? అదే వాయిస్ తో చెప్పు ఫస్ట్. మనకిద్దరు పిల్లలు ఉన్నారండి. ఎక్కడ? ఇదిగో పెద్ద కొడుకు అగ్ని, చిన్న కొడుకు ఆవేశ్. నాన్న ఎవరొచ్చారో చూడరా. మీ నాన్న ఒక్కసారి నాన్న అని ఒక్కసారి చెప్పురా. కమాన్ కమాన్ కమాన్. చిన్నప్పుడు నువ్వు గుక్కబొట్టి ఏడుస్తుంటే అని ఏడుస్తుంటే నాన్న ఒక్కసారి 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 నాన్న అన్నా. మీ తమ్ముడు అంటాడు, ఒరే చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే ఐస్ క్రీమ్ కొనిచ్చావు. నూతన్ ప్రసాద్ ఒక్కసారి కమాన్ 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 స్వీట్ నాన్న అని ఒక్కసారి అంద్రా. రే అంద్రా ఒక్కసారి కమాన్. ఏమని పిలవాలి? నాన్న అని పిలవాలా? చిన్నప్పుడు మా కాకలేసి ఏడుస్తుంటే అమ్మ దగ్గరికి తీసుకొని కూర్చో బెప్పం, కూర్చో దగ్గర తీసుకొని అని జోకొట్టింది. అప్పుడు నేను ఏమండి మన పిల్లలు ఏడుస్తున్నారు, బయటికి వెళ్ళి పాలు తీసుకురమ్మని చెప్పింది. అప్పుడు వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదే. ఏ టెల్ మీ ఐఎమ్ ఏ బ్యాడ్ డాక్టర్. నాకు కూడా వదిలేరా అన్నయ్య,
నువ్వు కొడితే చచ్చూరుకుంటాడు. ఏరా, ఒక్కసారి 5 ఏళ్ల క్రితం స్కూల్ కి వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ మీ నాన్న ఏడి ఏడి అంటే మేము కుక్క పెట్టి ఎంతకలు ఎలా ఏడ్చాం, మేము కూడా ఉవ్వా 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 అని ఏడ్చేటప్పుడు ఏమయ్యా రాదు. అబ్బా పడింది. ఏ కేటు ఎలా ఉన్నావేంట నువ్వు? ఆ? రేయ్! గుడ్లు 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 మై 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 మై. I'm a bad doctor. I'm a bad doctor. వాడి కండిషన్ ఏంటో చూడు. ఒక్క నిమిషం సార్, మీరు ఊపిన ఊపిడి కోమాలోకి వెళ్ళిపోయింది సార్. అది అమ్మా వాడు బెప్పంగాడు. నీకు నేను నాకు మేమమ్మా.